చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని డ్రై పోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి. నిజాం సాగర్ నవోదయ విద్యాలయంలో లైంగిక వేధింపులు, 4 టీచర్లతో పాటు వైస్ ప్రిన్సిపల్ పైన పోక్సో కేసు. భారత్లోకి చొరబడ్డ హెచ్ఎంపీవీ వైరస్, తొలి రోజే బయటపడ్డ 4 కేసులు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ విచారణ, ఏసీబీకి లేఖ ఇచ్చి వెళ్లిపోయిన కేటీఆర్. లాయర్లను అనుమతిస్తేనే విచారణకొస్తా, కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానన్న కేటీఆర్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్ పై కేసు, సీఎం రేవంత్ కుట్ర చేశారన్న జగదీష్ రెడ్డి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ. ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత, రూల్స్ మార్చారని విద్యార్థుల ఆందోళన. కుప్పంలో చంద్రబాబు పర్యటన, స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల. పాతబస్తీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం, భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ. హైదరాబాద్లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్, ఆరాంఘర్లో ప్రారంభించిన సీఎం రేవంత్. ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన ఏపీ సర్కార్, కొత్తగా 19 నోటిఫికేషన్లు ఇవ్వడానికి సన్నాహాలు. సీఎంఆర్ కాలేజ్ కేసులో కీలక పరిణామం, 2 అరెస్ట్ చేసిన పోలీసులు. రేపు తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ నిర్ణయం. తండ్రిని అవమానించారని ఆవేదన, కన్నీరు మున్నీరైన ఢిల్లీ సీఎం అతిషి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత, 2 బ్రెజిలియన్ల అరెస్ట్. కుంభమేళాకు సిద్ధమైన ప్రయాగ్రాజ్, కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు. పార్టీకి రాజీనామా చేసే యోచనలో కెనడా ప్రధాని, అంతర్జాతీయ మీడియాలో కథనాలు. పాక్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడి, 47 మంది సైనికుల మృతి. కిమ్స్ కు వెళ్లాలంటే సమాచారం ఇవ్వాలి, హీరో అల్లు అర్జున్ కి పోలీసుల నోటీసులు. భారత స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం, పరిమిత ఓవర్ల క్రికెట్కు గుడ్ బై చెప్పిన రిషి ధావన్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 1250 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్.